టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ 2 పార్టులుగా సినిమాలను విడుదల చేసే ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రాన్ని కూడా మేకర్స్ 2 భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై దర్శకుడు వశిష్ఠ స్పందిస్తూ అవునా నిజమా అంటూ కాస్త వెటకారంగా రియాక్ట్ అయ్యారు. తద్వారా ఈ సినిమాను 2 భాగాలుగా నిర్మించే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ఇది సింగిల్ పార్ట్ గానే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం చిత్రంలో ఉన్న భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు. సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడి ఉండటంతో క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చిత్ర బృందం భావిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తూ అద్భుతమైన అవుట్పుట్ కోసం సమయం తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అద్భుతమైన పాటలను అందిస్తున్నారు. అయితే నేపథ్య సంగీతం విషయంలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హనుమాన్ చిత్రంతో గుర్తింపు పొందిన గౌరహరిని రంగంలోకి దించినట్లు సమాచారం. విజువల్స్ కు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉండాలని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కీరవాణి బాణీలు, గౌరహరి సంగీతం తోడవడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విశ్వంబర కథాంశం చాలా వైవిధ్యంగా ఉండబోతోందని తెలుస్తోంది. పురాణాల్లో సృష్టి, స్థితి, లయ అనే 3 అంశాల నేపథ్యంలో ఈ సోషియో ఫ్యాంటసీ కథ సాగుతుంది. గతంలో చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరిలోని వినోదం, హిట్లర్ చిత్రంలోని అక్కా చెల్లెళ్ల సెంటిమెంట్ ఈ సినిమాలో మేళవించినట్లు సమాచారం. అంటే మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా ఈ చిత్రంలో సమపాళలో ఉండబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా ఆశికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా వంటి నటీమణుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త మాయా ప్రపంచాన్ని పరిచయం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ మళ్లీ తన ఫేవరెట్ జోనర్ అయిన సోషియో ఫ్యాంటసీలోకి రావడం పట్ల అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.